మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కోరల పౌర్ణమి. ఆదివారంతో కలిసి వచ్చిన అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజునే దత్త జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన రోజు. ఈరోజు సాయంత్రం ఇంట్లో 6 నుండి 7 గంటల మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్ట కష్టాల నుండి బయటపడగలుగుతారు. జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కుబేరుల్లాగా మారే అవకాశాలు కూడా వస్తాయి. ఈ దీపం పెట్టడం వలన ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి. అనేక రకాల కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఈ పౌర్ణమి చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలి. దీపానికి విలువ చీకటిలోనే వస్తుంది. అంటే మనకు దీపం చీకటిలోనే కనిపిస్తుంది. పగటిపూట దీపం వెలిగించినా అది అంతగా ప్రకాశించదు. అందుకే ఉదయం దీపారాధన చేయాలంటే చీకటి ఉండగానే దీపారాధన చేసేయాలి. అంటే ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలోనే దీపం పెట్టేయాలి. 6 తర్వాత వెలుగు వచ్చేస్తుంది. అప్పుడు మీరు దీపం పెట్టినా దానికి ఫలితం ఉండదు కనుక ఉదయం దీపారాధన చేయాలంటే 6 లోపు చేసేయాలి. కానీ అలా 6 లోపు చేయటం చాలామందికి కుదరదు. అలా ఉదయం చేయలేని వారు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో దీపారాధన చేయాలి. అప్పుడు చీకటి పడుతూ ఉంటుంది కనుక ఆ సమయంలో దీపాన్ని వెలిగిస్తే ఫలితం ఉంటుంది. దీపానికి విలువ ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని తెలుసుకోండి. వెలుగు ఉన్నప్పుడు దీపారాధన చేయవద్దు. ఇది శాస్త్రంలో చెప్పబడిన విషయం. పౌర్ణమి రోజు కూడా మీరు ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ పూజ గదిలో దీపాన్ని వెలిగించుకోండి. కుదిరిన వారు ఉదయం సాయంత్రం 2 పూటలా దీపారాధన చేస్తే మంచిది. కుదరని వారు ఉదయమో సాయంత్రమో ఏదో ఒక పూట దీపారాధన చేసినా మంచి ఫలితం వస్తుంది. ఇక ఈ పౌర్ణమి రోజు ఇలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఇది వేసి వెలిగిస్తే కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ధన సమస్యలు పోతాయి. విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఈ పౌర్ణమి రోజు ఏం వేసి దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి రోజు అన్నపూర్ణ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవన ఆధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుడిని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. అప్పుడు శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివగణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. మార్గశిర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఈరోజు రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది. పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్ళినా పూజామందిరం దగ్గర కూర్చొని భగవంతుడిని ఆరాధించిన పుణ్య ఫలాలను ప్రసాదించమనే కోరుకుంటూ ఉంటారు. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కలిగించమనే కోరుకుంటూ ఉంటారు. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపం అనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మ జన్మల పాటు వెంటాడుతూ ఉంటుంది. పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి.
అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యు భయం లేకుండా ఉండాలంటే, నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాలలో చెప్పబడుతుంది. అందరి ప్రార్థనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతుంది. దీనినే కోరల పున్నమిగా పిలుస్తూ ఉంటారు. ఈ పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆయనను పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. ధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావటం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకుని ఉంటాడు. ఈ రోజుల్ని యమత్రష్టలుగా చెప్తూ ఉంటారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు యమధర్మరాజును ఆరాధిస్తారు. ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని ఉరికి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు, వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాదు ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు. కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. ఇంకా ఈ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన పదార్థం వేసి ఈ దీపం పెడితే తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. దీపం తేజస్తత్వానికి ప్రతీక. దీపాన్ని వెలిగించండి చెప్పలేదు, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యము ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవిక శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో 2 పూటలా దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాలేవు. నిత్యము ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతూ ఉంటాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. మన సనాతన ధర్మంలో దీపానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపం వెలుతురుని ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. దీపంలో మనం మొట్టమొదటిగా చూసే సుగుణం కాంతే, కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది. తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తపిస్తుంది. దీపం ఒంటరిగా కనబడుతుంది, కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషి కూడా దీపం లాంటి వాడే. ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు. ప్రత్యేకించి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ గదిలో తమలపాకు మీద కానీ, రావి ఆకు మీద కానీ దీపాన్ని పెట్టండి. అలా పెట్టే దీపాన్ని కూడా ఆవు నెయ్యితో పెడితే చాలా శ్రేష్టం. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా దీపాన్ని పెట్టండి. 3 లేదా 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించిన దీపంలో చిటికెడు గంధాన్ని మరియు చిటికెడు పంచదారను వేయండి. ఎందుకంటే గంధం వేయటం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, దరిద్రము మొత్తం పోతాయి. గంధానికి నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని తొలగించే శక్తులు ఉన్నాయి. అంతేకాదు గంధం వేయటం వలన మీకు ఉండే ధన సమస్యలు పోతాయి. గంధం వాసనకు ధనం మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది. అలాగే పంచదారకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మధురంగా, ఆనందంగా మార్చగలిగే శక్తి ఉంది. ఆర్థిక సమస్యలను, అప్పులను దూరం చేసే శక్తి ఉంది.
అంతేకాదు దీపం వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో పంచదార వేయటం వలన విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ ఉదయం 4 నుండి 6 గంటల మధ్యలో కానీ లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ ఇంట్లో దీపం పెట్టండి. తమలపాకు లేదా రావి ఆకు మీద దీపం పెట్టండి. అలా పెట్టిన దీపంలో చిటికెడు గంధాన్ని మరియు కొంచెం పంచదారను వేయండి. మా దగ్గర గంధం లేదనుకునేవారు చిటికెడు పసుపును అయినా సరే వేసుకోవచ్చు. అలా వెలిగించిన దీపాన్ని పూలతో అలంకరించండి. ఈ దీపానికి తప్పనిసరిగా 2 అరటి పండ్లు నివేదన చేయండి. ఇలా ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో వారికి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనానికి, ధాన్యానికి, ఆనందానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, దరిద్రాలు పోతాయి. ధనం విపరీతంగా మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ కూడా రేపు పౌర్ణమి రోజు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో ఈ పదార్థాలు వేసి దీపాన్ని వెలిగించండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడికి కూడా కోరుకున్నంత ధనం వస్తుంది. అంతేకాదు కావలసినంత ధనంతో పాటు బంగారం కొనుక్కునే యోగాలు కూడా సిద్ధిస్తాయి. మందార ఆకుతో ఇలా చేస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము, నగలు కొంటూనే ఉంటారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే స్త్రీలు బంగారము, నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. ఒకవేళ ఉన్నా భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు. దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు. వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు. ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది. కొంతమంది బంగారంలో కలిగి ఉంటాడని, అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు. దీనిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు చేసి ఒకరిని బాధపెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది. అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు. అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే, కొనకపోయినా ఒకటే. ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి. మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి. మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము. ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు. ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి. ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి. అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు. బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు. మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారికే గౌరవం దక్కుతుంది. కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, నగలు, బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ బంగారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. మరి పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము, నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రాబోయే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఆదివారం రోజు పౌర్ణమి తిథి కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది. బంగారాన్ని
అట్రాక్ట్ చేసే శక్తి ఉంది. మందార ఆకులు, మందార పూలు, మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, ఎక్కువగా కష్టాలు రావు. అంతేకాదు మందార చెట్టు గాలిని, ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు, బంగారము, నగలు కొంటూనే ఉంటారు. కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి. పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి. తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు పసుపు, బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి. ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు. ఈ అక్షింతలను ఆకు మీద పోయండి. అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి. ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. అంటే చామంతి, పసుపు రంగు గులాబీ, బంతి, ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ దానికి సరిపడా ధనం లేదు, లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దాని వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను. ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను, పువ్వును అలాగే 48 గంటలు అంటే 2 రోజులు వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఈ మందార ఆకును, అక్షింతలను, పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడా ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు. ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము, నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు, నగలు కొనుక్కోగలుగుతారు. కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు. పరిహారం చేయటం వలన విపరీత ధనలాభం కలుగుతుంది. ఆ ధనంతో మీరు ఏమైనా కొనుక్కోవచ్చు, లేదా మీ కష్టాలను తీర్చుకోవచ్చు. ఆ ధనాన్ని ఎలా వాడుకుంటారో అది మీ ఇష్టం.